అందరికీ నమస్కారం. నా పేరు దర్భాంజనావతి. కర్ణాటక సంగీత పితామహులైనటువంటి పురందరదాసు వారు రక్తాక్షినామ సంవత్సర పుష్య బహుళ అమావాస్య రోజుని పుణ్యలోకాలు చేరుకున్నారు. ఆ సందర్భంలో నేను రామనామ పాయస్కే అనేటువంటి కీర్తనని పాడుతున్నాను. ఇది అభేరి రాగం రూపకతాళంలో కూర్చబడింది. పురందరదాసు వారు ఎన్నో తత్వాల మీద, భక్తి వైరాగ్యాల మీద చాలా కీర్తనలు, వివిధ దేవీ దేవతా మూర్తులపైన ఎన్నో కీర్తనలు రచించారు. ఇందులో రామనామం అనేటువంటి పాయసాన్ని ఎలా తయారు చేయాలో దాన్ని భక్తి పారవస్యంతో వివరించారనమాట. ఈరోజు నేను ఆ కీర్తనని గానం చేస్తున్నాను. రామనామ పాయసకే. ఈ కీర్తనలో రామనామం అనే పాయసానికి కృష్ణనామం అనే చక్కెర, విఠలనామం అనే నెయ్యి కలిపి నోటిలో వేసుకుని చప్పరించాలి. అది ఎంత మధురమో రామనామం కూడా అంతే మధురంగా ఉంటుంది. ఇందులో పురందరదాసు వారు రామనామం అనే పాయసాన్ని ఎలా తయారు చేయాలో కూడా వివరించారు. మనస్సు అనే గోధుమలు తీసుకొని వైరాగ్యం అనే తిరగల్లో వేసి విసిరితే సన్నటి రవ్వ తయారు చేసుకోవాలి. తర్వాత హృదయం అనే గిన్నెలో భావం అనే ఎసరు పెట్టి బుద్ధి అనే పాకాన్ని తయారు చేసి పళ్ళల్లో వేసుకుని పాయసాన్ని తింటాం. అది తిన్న తర్వాత ఆనందం అనే త్రేపు వస్తుంది. ఆ ఆనందంలో పురందర విఠలుని భజిస్తాం. రామనామ పాయసకే కృష్ణనామ సాకరే. రామనామ పాయసకే కృష్ణనామ సాకరే. విఠలనామ తుప్పవ కలసి బాయి చప్పరి సో. రామనామ పాయసకే కృష్ణనామ సాకరే. ಒಮ್ಮಾನ ಗೋಧಿಯ ತಂದು ವೈರಾಗ್ಯ ಕಲ್ಲಲ್ಲಿ ಬೀಸಿ. ಒಮ್ಮಾನ ಗೋಧಿಯ ತಂದು ವೈರಾಗ್ಯ ಕಲ್ಲಲ್ಲಿ ಬೀಸಿ. ಸುಮ್ಮನೆ ಸಜ್ಜಿಗ ತೆಗೆದು ಸನ್ನನ ಶಾವಿಗಯೇ ಹೊಸೆಯದು. ಸುಮ್ಮನೆ ಸಜ್ಜಿಗ ತೆಗೆದು ಸನ್ನನ ಶಾವಿಗಯೇ ಹೊಸೆಯದು. ರಾಮನಾಮ ಪಾಯಸಕೆ ಕೃಷ್ಣನಾಮ ಸಾಕರೆ. ಹೃದಯವೆಂಬೋ ಮಡಿಕೈಯಲ್ಲಿ ಭಾವವೆಂಬೋ ಹೆಸರು ನೆಟ್ಟಿ. ಹೃದಯವೆಂಬೋ ಮಡಿಕೈಯಲ್ಲಿ ಭಾವವೆಂಬೋ ಹೆಸರು ನೆಟ್ಟಿ. ಬುದ್ಧಿಯನ್ನ ಪಾಕ ಮಾಡಿ ಹರವಣಕ್ಕೆ ಬಡಿಸಿಕೊಂಡು. ಬುದ್ಧಿಯನ್ನ ಪಾಕ ಮಾಡಿ ಹರವಣಕ್ಕೆ ಬಡಿಸಿಕೊಂಡು. ಆನಂದ ಆನಂದವೆಂಬೋ ತೇಗು ಬಂದಿದು ಕಾಣಿರೋ. ಆನಂದ ಆನಂದವೆಂಬೋ ತೇಗು ಬಂದಿದು ಕಾಣಿರೋ. ಆನಂದ ಮೂರುತಿನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನನಿಯ ರೋ.
ಆನಂದ ಮೂರುತಿ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನನೆಯ ರೋ ರಾಮನಾಮ ಪಾಯಸಕ್ಕೆ ಕೃಷ್ಣನಾಮ ಸಾಕೆರೆ ವಿಠಲನಾಮ ತುಪ್ಪವ ಕಲಸಿ ಬಾಯಿ ಚಪ್ಪರಿ ಸೋ ರಾಮನಾಮ ಪಾಯಸಕ್ಕೆ ಕೃಷ್ಣನಾಮ ಸಾಕೆರೆ ಏ